మనకి అనంతలో చూసుకుంటే పేషెంట్స్ అనేది ఓరల్ డైట్ పేషెంట్స్ ఉంటారు, ఆర్టీ ఫీడ్స్ పేషెంట్ ఉంటారు. సో డే టు డే మేము డైలీ రౌండ్స్ కి వెళ్ళినప్పుడు పేషెంట్ డిపెండ్స్ ఎలా తీసుకుంటున్నారు, ఏ ఫీడింగ్ లో ఉన్నారు మానిటర్ చేసుకుంటాము. ఇన్ కేస్ ఆర్టీ ఫీడ్ కానీ, పెగ్ ఫీడ్స్ కానీ, ఎఫ్జీ ఫీడ్స్ కానీ అట్లా ఉంటే ఫస్ట్ కేస్ షీట్ చెక్ చేసి డాక్టర్ నోట్స్ చూసి అండ్ మెడిసిన్స్ ఏం వెళ్తున్నాయి అకార్డింగ్ టు దట్ మేము డైట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. డే టు డే పర్సనల్ మానిటర్ చేసి పేషెంట్ కండిషన్ ని చూసి ఎలా టాలరెన్స్ ఉంది దాన్ని బేస్ చేసుకొని కిచెన్ లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. మన కిచెన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూస్ అనేది ప్రిపేర్ అవ్వబడుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ అనేది మనం అనంతలో చూస్తూ ఉంటాము. సో ఓరల్ డైట్ ఉన్న పేషెంట్స్ కి రెగ్యులర్ ఫుడ్స్, కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆర్టీ ఫీడ్స్ లో గానీ ట్యూబ్ ఫీడింగ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మనము పేషెంట్ టు పేషెంట్ వేరీస్ చేసుకుని టైలరైజ్డ్ డైట్ అనేది వెళ్లేలాగా చూస్తూ ఉంటాము. అండ్ డెఫినెట్ గా డైలీ డైట్ లో బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ డైటీషియన్స్ చెక్ చేసిన తర్వాతనే పేషెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ.